అభ్యర్థి అయినటువంటి మన బీజేపీ అభ్యర్థి బడుగు బలహీన అభ్యర్థి అయినటువంటి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్న గారి ప్రచార కార్యక్రమంలో ఈరోజు మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కూడా మన అందరం కూడా ఒకటి ఆలోచించవలసినటువంటి విషయం ఉన్నది. ఇప్పటి వరకు కూడా అందరూ కూడా రాష్ట్రాన్ని పాలించి అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మనము నీళ్లు నిధులు నియామకాల పేరిట తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పేద వర్గాలైనటువంటి అందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నటువంటి కేసీఆర్ నల్లగొండ అసెంబ్లీని దత్తత తీసుకున్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు మన నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా 13,000 మంది అప్లికేషన్ చేసుకుంటే ప్రభుత్వము స్క్రూటినీ చేసి అంటే వాటిని పరిశీలన చేసి 5,472 మంది అభ్యర్థులుగా ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో డ్రాలో తీస్తే 500 మందికి వార్డుకు 10 మంది లెక్కన ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అవి కట్టి శిథిలావస్థితికి వచ్చినాయి. పాపం నిజంగా మాకు వస్తుంది అన్నట్టు ఆశ పెట్టుకున్నటువంటి ఈ నిరుపేద ప్రజలు ఎవరికి కూడా ఈ రోజు కూడా ఒక్క ఇల్లు ఇవని ప్రభుత్వం ఏంటంటే ఆ అసమర్థత ప్రభుత్వం అటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ఓడించాలా. అది అందరు మన చేతిలోనే ఉంది. మనం ఒకరికొకరము తోడై ప్రతి ఇంట్లో ఒక ఆడమనిషి ఉన్నటువంటి మన అమ్మలారా అక్కలారా మీరు గుర్తుపెట్టుకోండి. మన ఇంటికి రేపు నుంచి వస్తారు వేషం వేసి 5,000 3,000 మన సొమ్మే. ఇవాళ ఇంటి ట్యాక్సులు పెంచిర్రు, నల్లా బిల్లులు పెంచిర్రు, వ్యాక్సినేషన్ ట్యాక్సులు పెంచిర్రు. ఇవాళ ఆయన గ్యాస్ ధర 500 ఇస్తారట, 500 తగ్గిస్తారట. ఏడంగా ఇస్తారమ్మా మన నిన్నమనేది ఇయ్యలే. ఆయన ఈ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఎందుకు ఇయ్యలేదని అడుగుతున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ గ్యాసులు కానీ సబ్సిడీ ఎరువులు కానీ మీకు ఇస్తున్నటువంటి బియ్యం కానీ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ వెలుగుతున్న లైట్లు కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ నీళ్ళ ట్యాంకు కేంద్ర ప్రభుత్వాన్ని, మనం నిలబడినటువంటి రోడ్లు కేంద్ర ప్రభుత్వం నిధులే. ఈ అసమర్థ ప్రభుత్వం దగ్గర మన నల్లగొండ పట్టణ ప్రజల మీద ఒక్కొక్కరి మీద రేపు పుట్టబోయేటోడి మీద కూడా 2 లక్షల రూపాయలు అప్పులేసి అప్పులు తెచ్చి ఇలా దివాలకు తీర్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఘనత ఈ కేసీఆర్ది. ఖచ్చితంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం సాగనంపాల్సిందే. ఈ అసమర్థ నాయకులను ఓడించాల్సిందే. వస్తారు మళ్ళీ వేషం వేసి అమ్మ మీకు పెన్షన్ వస్తుందా, నీ పెన్షన్ ఏడిపోదు, నీ జేజమ్మ కూడా తీసేయాడు. హుజూరాబాద్ అదే చెప్పాడు, దుబ్బాకలు అదే చెప్పాడు, మునుగోలు అదే చెప్పాడు, సాగర్ అదే చెప్పాడు, జిహెచ్ఎంసీ గారు చెప్పాడు. ఎవ్వరు ఏడివో. రేపు 30వ తారీఖు నాడు మనం బ్యాలెట్ పేపర్లో 3వ గుర్తు మీద కమలం పువ్వు ఉంటుంది. మనం ఒకరికొకరు తోడై మనం 10 మందికి చెప్పుకుంటూ పోయి ఖచ్చితంగా కూడా మనం బీజేపీ పువ్వు గుర్తుకు ఓటేసి సీనన్నని గెలిపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. గెలిచినాక మనం అడగొచ్చు, స్థానికుడు నల్గొండలో ఉంటాడు, నల్గొండ ముద్దు బిడ్డ, మన బీసీ బలైన వర్గాల బిడ్డ. మనం ఇప్పటివరకు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. వాళ్ళ పోకడేందో మన అందరికి తెలుసు. వాళ్ళు అందుబాటులో ఉండరు. గెలిచినాకనే మనకు గెలిచినాక తర్వాత సంగతి మీరందరూ చూస్తున్నామా. ఒక్కసారి గ్రహించి పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నను గెలిపించాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వుకి, కమలం పువ్వు గుర్తుకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మాదగాని శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం, మాదగాని శ్రీనివాస్ గౌడ్ నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకి. మర్చిపోరుగా దేనికి వేస్తారు? కమలం పువ్వు గుర్తుకు వేస్తారుగా. వాళ్ళు ఇచ్చిన తీసుకోవాలి, మనం కమలం పువ్వుకి వేయాలి. బరాబర్ ఇస్తారు. ఏమారు అందరి దగ్గర తీసుకొని ఓటు మనకేది. మేము పనులు చేసేటోళ్ళం, మేము అందుబాటులో ఉండేటోళ్ళం, మేము మీ దగ్గరకు వచ్చేటోళ్ళం, మేము మీ గడప తిరిగేటోళ్ళం, మేము వాడు ఎవరు రారు. మీకు ఏ ఎమ్మెల్యే కాదు చెప్పలేదు. కౌన్సిలరే మీకు ముఖ్యం, మీ వార్డులో మీ కాళ్ళే ముఖ్యం. మీ దగ్గరకు వచ్చేది మేము, పనులు చేయించేది మేము. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన పైసలు తీసుకోండి, ఓటు బీజేపీకి కమలం పువ్వు గుర్తుకు వేయండి. ధన్యవాదాలన్నా. నేనైతే పెన్షన్ భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జి కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఈరోజు ఈ యొక్క 37వ వార్డుకు వచ్చిన సందర్భంగా మరి నాతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి అక్కలు అమ్మలు అందరికీ కూడా పేరున నమస్కారాలు.
మరి ఇక్కడ పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్త సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. మరి మీరందరూ కూడా ఇంతసేపు కష్టపడి మరి యొక్క ప్రచారం నిర్వహించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మనము ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు వచ్చే ఎన్నికలు రేపు మన భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు. ఒక్కసారి ఓటు వేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మరి గతంలో మనం ఎవరెవరికి ఓటు వేసినాం, వాళ్ళు ఏ విధంగా పనిచేసిర్రు, మనకు ఎంతవరకు ఉపయోగపడ్డారో ఆలోచించుకొని రేపు ఎవరికి వేస్తే మనకు అందుబాటులో ఉంటారు, రేపు ఎవరికి దగ్గర అయితే మనకు ఏదైనా పని పడితే పోతామో ఆ విధంగా ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే మనకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచించండి. మన దగ్గర గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డిని చూసినారు, భూపాల్ రెడ్డిని చూసినాం. వీళ్ళిద్దరు కూడా నిజమైన రాజకీయ నాయకులు కాదు, ఒక విధంగా కాంట్రాక్టర్లు. వాళ్ళ కుటుంబాలే కాంట్రాక్టర్లు. అంటే వీళ్ళు రాజకీయాలని వ్యాపారంగా భావిస్తూ రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేలై కోట్ల రూపాయలు ఇలా సంపాదించారు. ఇది మనం ఆలోచించాలి. వాస్తవానికి వాళ్ళు నల్గొండ నియోజకవర్గం కూడా కాదు, నకిరకల్. ఒక ఆయనది నార్కట్పల్లి, ఒక ఆయన చిట్యాల. అయినా మనం గెలిపించినాం. వెంకటరెడ్డిని 4 సార్లు గెలిపించినాం. పోయినసారి ఒకసారి ఓడిపోయాడు. ఓడిపోగానే కథం భువనగిరి పారిపోయాడు, ఇల్లు కాల్ చేసి. అవునా కదమ్మా? మరి అతనికి నిజంగా మన మీద ప్రేమ ఉంటే ఈ 5 ఏళ్ళలో ఎప్పుడన్నా కనిపించిండా నల్గొండలా? ఎప్పుడన్నా? మన కరోనా వచ్చి కష్టకాలంలో ఉన్నాం. కరోనా టైంలో వచ్చి మనల్ని ఆదుకుండా కనీసం మందలు ఇచ్చిండా? అది మనం ఆలోచించుకోవాలి. పోనీ 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు భువనగిరి, ఏమన్నా నల్గొండకి ఇది కావాలని అడిగిండా? అప్పుడు కేసీఆర్ పోయి కౌలించుకుంటాడు, నరేంద్ర మోడీ దగ్గర పోయి వంగొంగి నమస్కారాలు పెట్టి వస్తాడు. పోయి ఏం చేసిండంటే మూసీ ప్రాజెక్టుకు కాంట్రాక్ట్ కావాలన్నాడు. మూసీ ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ ఇస్తే కమిషన్లు వస్తాయి, కొత్త కాంట్రాక్ట్. కానీ మన నల్లగొండ గురించి ఏదైనా కావాలని అడిగిండా? ఏదన్నా ఏం అడగాలి. నిజంగా ప్రేమ ఉన్నోడైతే అయ్యా కేసీఆర్ సొరంగ మార్గం, ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ఒక 1000 కోట్లు పెడితే అయిపోతుంది. 1000 కోట్లు అడిగి తేవచ్చు కదా, అడగట్లే. ఎందుకంటే ఇది పాత కాంట్రాక్టర్. ఆయనకు ఆ కాంట్రాక్ట్ 1000 కోట్లు వచ్చినా కమిషన్ రాదు, ఎందుకంటే వాడు పాతోడు. కాబట్టి వెంకటరెడ్డి పని అదే ఉంది. ఇక వెంకటరెడ్డి వలన నల్లగొండ ఏమైనా అభివృద్ధి జరిగిందమ్మా? ఇవాళ నేను అడుగుతున్నా, వెంకటరెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మీరు చేతగాని దద్దమ్మలు, మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలే. నల్లగొండకు నష్టం తప్ప లాభం జరగదు వెంకటరెడ్డితోటి. అవునా కాదమ్మా? మీరు ఆలోచించండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, 15 సంవత్సరాల క్రితం మొదలైంది, 40 కోట్లు పెట్టి. వెంకటరెడ్డి ఏం చేసిండు? అలా చుట్టానికి కాంట్రాక్ట్ ఇస్తే 6 ఇంచుల పైపులు వేసిండు. మన ఇంట్లో వేసుకుంటాం డ్రైనేజ్కి 6 ఇంచుల పైపు. అందుకే ఏమైంది? అలా ఎక్కడెక్కడ జామ్ అయినాయి. ఇవాళ 15 సంవత్సరాలు మళ్ళీ భూపాల్ రెడ్డి వచ్చినాక 18 కోట్లు పెట్టిండు. ఇప్పటికి కూడా అయిపోలే. అంటే 2 ఎమ్మెల్యేలకు టర్మ్ అయిపోయినా ఒక పని కానప్పుడు ఏం ఉపయోగం? అది వీళ్ళిద్దరితోటి నష్టమైనట్ట కాదమ్మా? మళ్ళీ అయిపోయేలోపు ఎక్కడికక్కడ అన్నీ జామ్ అవుతూ ఉన్నాయి. ఇది వాళ్ళ పని. వెంకటరెడ్డి ఇంకోటి ఏం చేసినాడు? రాజీవ్ సౌగ్రహ ఇండ్లు నల్గొండలో కట్టాలి, తీసుకుపోయి అన్నపర్తిలో కట్టిండు. ఏమైనా ఉపయోగం? ఆ ఇండ్లు కంప చెట్లు మొలిచినాయి. హైదరాబాద్ పోయేటప్పుడు చూడండి, బెటాలియన్ ఎదురుగా. ఇప్పటి వరకు వాటి గురించి అతిథి గతి లేదు. అంటే ప్రజల డబ్బు వృధా అయిందా కాలేదా? ఇక్కడ కట్టించుంటే ఏమైనా ఉపయోగపడేది కదా. అది వెంకటరెడ్డి తెలివి. ఆయనకి ఏమైనా ఇవాళ ఉన్నది డబ్బులతోటి రాజకీయం చేద్దాం అనుకుంటాడు. మళ్ళీ పోయి ఇప్పుడు వచ్చిన 5 ఏళ్ళకు వచ్చి రావడం ఏం చేసాడు? ఆయన తెలిసి ఓడిపోతాని. అందుకే భయపడి ఇవాళ లీడర్లను కొంటుండు డబ్బులు ఇచ్చి, అంగట్ల పశువులు లెక్క. నిజంగా వెంకటరెడ్డికి దమ్ము ఉంటే, ప్రజల పట్ల ఆయనకు నమ్మకం ఉంటే, ప్రేమ ఉందనుకుంటే లీడర్లు అవసరం డబ్బులు పెట్టి కొనడం అవసరం అమ్మ? కొనడం లేదా? రావడం కౌన్సిలర్లని లీడర్లని. వాళ్ళు ఆయన ఏమనుకుంటుండంటే లీడర్లు చెప్తే మనం అందరం ఓట్లేస్తాం, గొడ్లు లెక్క పోయి అనుకుంటుండు. కాబట్టి ఇలా